హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చర్చిస్తున్నది శ్రీ చాణక్య నీతి 17వ అధ్యాయం, చివరి అధ్యాయం ఈ గ్రంథంలో 12వ శ్లోకం. దానేన పానిర్నతు కంకణేన స్నానేన శుద్ధిర్నతు చందనేన మానేన తృప్తిర్నతు భోజనేన జ్ఞానేన ముక్తిర్నతు మండనేన. దానేన పానిర్నతు కంకణేన స్నానేన శుద్ధిర్నతు చందనేన మానేన తృప్తిర్నతు భోజనేన జ్ఞానేన ముక్తిర్నతు మండనేన. దాన ధర్మాలు అలంకరించినట్లుగా బంగారు ఆభరణాలు చేతిని అలంకరించవు అని చెప్పుకుంటున్నాడు. ఏమన్నాడు? దాన ధర్మ కార్యాలు ఏవైతున్నాయో దాన ధర్మాలు అలంకరించినట్లుగా చేతిని బంగారు ఆభరణాలు అలంకరించవు. శరీరం అనేది స్నానం చేయడం ద్వారా పరిశుభ్రం అవుతుంది, అంతేగాని చందన చూర్ణాన్ని లేదా ఇతర సుగంధ ద్రవ్యాలని పూయడం ద్వారా కాదు. అవి పూస్తే ఏమవుతుంది? ఊరికే సుగంధం వస్తుంది, కానీ పరిశుభ్రం అవుతుందా శరీరం? పరిశుభ్రం కాదు. పరిశుభ్రం కావాలంటే స్నానం చేయాల్సిందే. వ్యక్తి భోజనం పెట్టిన దానికంటే కూడా అతనికి గౌరవాన్ని ఇచ్చినట్లయితే సంతృప్తి చెందుతాడు. అలాగే మోక్షానికి కీలకమైనది సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానం, అంతేగాని పట్టు వస్త్రాలను ధరించడం కాదా, పట్టు వస్త్రాలను ధరించడం ద్వారా కాదు అని చెప్పి అంటున్నాడు. ఈ శ్లోకం మనం చర్చించాం పూర్వ తరగతిలో, కాబట్టి తర్వాత శ్లోకం చూద్దాం. నాపి తస్య గృహే క్షౌరం పాషాణే గంధలేపనం ఆత్మరూపం జలే పశ్యన్ శక్రస్యాపి శ్రియం హరేత్. నాపి తస్య గృహే క్షౌరం పాషాణే గంధలేపనం ఆత్మరూపం జలే పశ్యన్ శక్రస్యాపి శ్రియం హరేత్ అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే క్షౌరగృహం అంటే క్షౌరగృహం అంటే ఏమిటి? బార్బర్ షాప్ అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే ఒక క్షురకుని యొక్క అంగట్లో క్షవరం చేయించుకుంటారో, ఎవరైతే తమ తలకు రాసుకోవడం కోసం చందనాన్ని నూరతారో, నీటిలో తమ యొక్క ప్రతిబింబాన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉప్పొంగిపోతూ ఉంటారో, వారు యొక్క ఆస్తి ఎత్తుకు వెళ్ళిపోబడుతుంది, అతడు ఇంద్రుడైనా సరే అని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరైతే క్షురకుని యొక్క అంగట్లో అంటే బార్బర్ షాపులో క్షవరం చేయించుకుంటారో, తన యొక్క స్వంత నుదుటికి పాముకోవడానికి చందనాన్ని అరగదీస్తారు, లేదా నీటి యందు తమ యొక్క ప్రతిబింబాన్ని తామే చూసుకుని చాలా ఉబలాట పడిపోతూ ఉంటారు, వారి యొక్క సంపద అంతా కూడా ఏమైపోతుందట? హరించబడుతుందట, వారు స్వయంగా ఇంద్రుడైనా కూడా అని చెప్పుకుంటున్నారు. భాష్యం చూద్దాం. స్నానం చేసిన వెంటనే వైదిక పరిశుభ్రత ప్రమాణాలు ఏం చెబుతున్నాయంటే, వ్యక్తి వెంటనే స్నానం చేయాలి అని చెప్తున్నాయి. చూడండి, క్షవరం చేసిన వెంటనే వైదిక ప్రమాణాలు ఏం చెప్తున్నాయి? పరిశుభ్రత విషయంలో వెంటనే స్నానం చేయాలని చెప్తున్నాయి. అలాగే ఈ చందన చూర్ణం ఏదైతే ఉందో అది గృహంలో ఉండేటువంటి శ్రీమూర్తులను అలంకరించడం కోసం ఉంది. ఆ తర్వాత ఏదైతే మిగులుతుందో దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే తనను తాను కీర్తించుకోవడం, తనను తాను ప్రేమించుకోవడం ఏవైతే ఉన్నాయో అవి లోభి యొక్క పతనానికి కారణం. మరి చాణక్య పండితుడు
పూర్వం అనేకమైనటువంటి శ్లోకాల్లో లోభి యొక్క గతి ఎలా ఉంటుందనేది ఇక్కడ వివరించాడు. మరి ఈ శరీరం యొక్క నామమాత్రపు సౌందర్యం ఏదైతే ఉందో అది ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయంతో క్షీణించిపోతూ ఉంటుంది. భౌతిక శరీరానికి అంటుకుని ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యాలు అది ఒకవేళ దేవతలకు చెందినదైనా సరే అది కాలం యొక్క కెరటాల చేత అది లాక్కు వెళ్ళిపోతూ ఉంటుందట. కాలం యొక్క కెరటాలు ఏం చేస్తాయి, దాన్ని హరించి వేస్తాయి. ఏమైనప్పటికీ కృష్ణ చైతన్యంలో చేయబడినటువంటి కార్యకలాపాలు మాత్రం అవి నిత్యమైనటువంటి లాభాన్ని ఇస్తాయి అని చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే తమ యొక్క వ్యక్తిగత లోభం కోసం చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి ఫలితాలు కాలక్రమంలో క్షీణించిపోతాయి. కానీ కృష్ణ చైతన్యం కోసం చేయబడినటువంటి ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎందుకని మనం చూస్తే ఒక బార్బర్ షాపులో ఏదైతే క్షవరం చేయించుకోవడం దాని గురించి ఎందుకు ప్రస్తావన చేశారంటే, అంటే అతను వెంటనే స్నానం చేయడానికి ఉండదు. ఏం చేస్తాడు, ఊరంతా తిరిగి రావాల్సి ఉంటుంది. చూడండి, మనకి పూర్వ శ్లోకాల్లో మీకు గుర్తుందో లేదో, ఒక వ్యక్తి చాండాలునిగా పరిగణించబడతాడు. ఎప్పటి వరకు అని చెప్పారు? క్షవరం చేసుకొని స్నానం చేయనంత వరకు, లేదా శరీరానికి నూనె పొంగుకొని స్నానం చేయనంత వరకు, లేదా శ్మశానం గుండా వెళ్ళి వచ్చి శ్మశానం గుండా వెళ్ళి వచ్చినప్పుడు, లేదా మైథునంలో పాల్గొని ఉన్నప్పుడు స్నానం చేయనంత వరకు ఆ వ్యక్తి చాండాలుడుగానే పరిగణించబడతాడని చెప్పాను. అంటే ఈ కార్యాలు చేసిన తర్వాత వెంటనే వ్యక్తి స్నానం చేయాలి అని అర్థం. కానీ ఈ బార్బర్ షాపులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడో ఉంటాయి, ఎక్కడి నుంచో అదంతా ఊరంతా తిరిగి రావాలి. కాబట్టి ఆ విధంగా వాడి యొక్క సంపద హరించబడుతుంది అని చెప్పారు. 17వ శ్లోకం 17వ అధ్యాయం 14వ శ్లోకం. సత్య ప్రజ్ఞాహరా తుండి సద్య ప్రజ్ఞాకరీ వచ సద్య శక్తిహరా నారీ సద్య శక్తికరం పయ. సద్య ప్రజ్ఞాహరా తుండి సద్య ప్రజ్ఞాకరీ వచ సద్య శక్తిహరా నారీ సద్య శక్తికరం పయ. చూడండి, ప్రజ్ఞాహర తుండి. చూడండి, ఈ ఇక్కడ తుండి గాడ్ అంటే ఇది దొండకాయ. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఈ దొండకాయని తినడం ఏదైతుందో అది మనిషి తన బుద్ధిని కోల్పోయేలా చేస్తుందట. అలాగే వచ అనేటువంటి మొక్క యొక్క వేరుని తీసుకోవడం వల్ల అతని యొక్క బుద్ధి వెంటనే మేల్కొంటుందట. ఇంకేమంటున్నారంటే ఏ ఉమెన్ రాబ్స్ ఎ మ్యాన్ ఆఫ్ హిస్ విగర్ వైల్ మిల్క్ రీస్టోర్స్ ఇట్ ఇన్ అన్ ఇన్స్టాంట్. స్త్రీ ఏం చేస్తుందట, పురుషుని యొక్క శక్తిని హరిస్తుందట, కానీ పాలు వెంటనే ఆ కోల్పోయినటువంటి శక్తిని పునరుద్ధరిస్తుంది అని చెప్పుకుంటారు. ఇక్కడ మనం ఒకసారి ఈ తుండి గాడ్ అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వాస్తవానికి తుండి గాడ్ అంటే ఇది ఒక విధమైనటువంటి, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దొండకాయ కాదు. ఎందుకంటే దొండకాయ కూడా కొన్నిసార్లు బుద్ధిని కోల్పోయేలా చేస్తుందని చెప్పబడుతుంది. ఇక్కడ తుండి గాడ్ అనేది ఐవీ గాడ్ అని చెప్పి అంటారు. ఏ ట్రాపికల్ వైన్ వెజిటేబుల్ యూస్డ్ ఇన్ సౌత్ ఏషియన్ క్విజిన్. చూడండి, ఇది దోసకాయ లాంటి రుచి ఉంటుందట. దాని గురించి ఇక్కడ చెప్పబడింది అనమాట. సో అది తినడం వల్ల మనిషి బుద్ధిని కోల్పోతాడు. కానీ వచ అనేటువంటి ప్రజ్ఞాకరీ వచ, చూడండి, మళ్ళీ ప్రజ్ఞ అంటే ఏమిటి, బుద్ధిని మేల్కొలేలా చేస్తుంది. ఏమిటదా వచ అనేటువంటి పేరు. సద్య అంటే వెంటనే అని చెప్పి అర్థం సంస్కృతంలో. సద్య శక్తిహరా నారి అంటే ఒక స్త్రీ వెంటనే శక్తిని హరిస్తుంది, పురుషుని యొక్క శక్తిని. అలాగే సద్య శక్తికరం పయ, కానీ పాలు తాగినట్లయితే వెంటనే కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది అని చెప్పుకుంటున్నారు. భాష్యం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ సెడ్ దట్ మెనీ మౌత్ఫుల్స్ ఆఫ్ ఫుడ్ మస్ట్ బి ప్రాసెస్డ్ బై ద బాడీ టు ప్రొడ్యూస్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్. చూడండి, ఒక రక్తపు చుక్కని ఉత్పన్నం చేయాలంటే శరీరం
ఎన్నో ముద్దల ఆహారాన్ని అది జీర్ణం చేస్తే తప్ప, ఎన్నో ముద్దల ఆహారాన్ని దాన్ని వినియోగించుకుంటే తప్ప ఒక బిందువు రక్తం తయారు కాదు మన శరీరంలో. మరి ఎన్నో బిందువుల యొక్క రక్తం అనేది అవసరం అవుతుంది ఒక మనిషి శరీరంలో ఒక బిందువు వీర్యం తయారవ్వాలంటే. కదా, ఒక బిందువు వీర్యం తయారవ్వాలంటే ఎన్నో బిందువుల యొక్క రక్తం అవసరం అవుతుంది మానవ శరీరంలో. మరి మనిషి తన యొక్క సత్తువని, శక్తిని మరియు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఏ విధంగా అంటే అక్రమ మైథునం చేయకుండా, లేదా అధికమైనటువంటి మైథున సంపర్కం లేకుండా, అంటే ఎక్సెసివ్ సెక్సువల్ కాంటాక్ట్ అని చెప్పన్నారు. అంటే అధికంగా ఈ మైథున సంపర్కం అంటే సంభోగ, ఈ రతి సుఖం ఏదైతే ఉందో ఈ సంబంధాన్ని పెట్టుకోకుండా అతను ఏం చేయాలంటే తన యొక్క సత్తువని, శక్తిని, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకేం చెప్తున్నా చూడండి. మరి ఈ విధంగా నైతిక పతనం ఏదైతే ఉందో, నైతిక పతనం ఏ విధంగా నైతిక పతనం? అక్రమ మైథునం చేయడం ద్వారా, లేదా అధికంగా ఈ మైథునంలో పాల్గొనడం ద్వారా కలిగేటువంటి నైతిక పతనం ఏదైతే ఉందో అది వర్ణ సంకరాన్ని కలుగజేస్తుంది, అంటే అవాంఛిత సంతానాన్ని కలుగజేస్తుంది. మరి అవాంఛిత సంతానం అనేది ఏ సమాజానికైనా సరే ఇది పతనం చెందేటువంటిదండి. సమాజాన్ని నాశనం చేయాలంటే ఈ అవాంఛిత సంతానం చాలు. అది మాత్రమే కాకుండా ఈ అక్రమ మైథునం అనేది ఏమంటున్నారంటే నపుంసకత్వానికి కూడా కారణమైనటువంటిది. అలాగే ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు కూడా కారణమైనటువంటిది. వెనరల్ ఎపిడెమిక్స్ అని చెప్పంటున్నారు. వెనరల్ ఎపిడెమిక్స్ అంటే ఈ జననావయవ సంబంధమైనటువంటి మహమ్మారులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇవే కారణం. అలాగే ఎస్టీడీస్ అని చెప్పన్నారు. ఎస్టీడీస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని చెప్పంటారు. అంటే ఈ మైథునం చేయడం వల్ల సోకేటువంటి వ్యాధులు. వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి? అక్రమ మైథునం. కాబట్టి ఈ అక్రమ మైథునం అనేది అవాంఛిత సంతానం, అంటే సమాజాన్ని నాశనం చేసే అవాంఛిత సంతానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అలాగే ఇది నపుంసకత్వానికి కారణమవుతుంది. అలాగే ఈ యొక్క కామ సంబంధమైనటువంటి దారుణమైన రోగాలకు దారితీస్తుంది. అలాగే ఈ మైథునం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులకు కూడా కారణమవుతుంది. ప్రపంచంలోని కొన్ని భాగాల్లో, ముఖ్యంగా ఆఫ్రికాలో ఏం చెప్పబడిందంటే అక్కడ ఉన్నటువంటి పురుషుల్లో దాదాపుగా 30% మంది ఈ ప్రాణాంతకమైనటువంటి ఎయిడ్స్ సోకిందంట ఇప్పటికే. ముఖ్యంగా ఆఫ్రికాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే అంటే ఎవరైతే పురుషత్వం కలిగినటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారిలో దాదాపుగా 30% మందికి ఇప్పటికే ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి సోకి ఉందట. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఈ మైథునం అనేటువంటిది కేవలం భార్యాభర్తలకు మాత్రమే పరిమితం అవ్వాలి. అది కూడా దేనికోసం అంటే కేవలం సంతానోత్పత్తి చేయడం కోసం మాత్రమే అని చెప్పబడింది. అంటే కేవలం భార్యాభర్తల మధ్యలో మాత్రమే కాదు, అది కూడా భార్యాభర్తలు కూడా దేనికోసం వాడాలి దాన్ని? కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే అని చెప్పారు. ఇక ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు తుండి ద ఐవీ గార్డ్ అని చెప్పి అన్నారు. ఇప్పుడే మనం చదివాం. దానిని సెపలాంధ్రా ఇండికా లేదా గుస్సినియా గ్రాండిస్ అని కూడా అంటారు. అంటే దాని యొక్క సైంటిఫిక్ పేరు అన్నమాట. ఇది కొన్నిసార్లు కుంద్రు అనేటువంటి మొక్కతో గుర్తించబడుతుందట. అలాగే వచ అనేటువంటిది ఒక సుగంధభరితమైనటువంటి వేరు, దానిని అకోరస్ కొలామస్ అని కూడా పిలుస్తారు. అది మానసికమైనటువంటి శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందట. ఈ రెండింటి గురించి ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఈ తుండి అనేటువంటి దాన్ని తింటే ఏమవుతుంది? వెంటనే బుద్ధి పోతుంది, ప్రజ్ఞ పోతుంది, బుర్ర పనిచేయదనమాట. కానీ ఎప్పుడైతే ఈ వచ అనేటువంటి వేరుని మనం ఉపయోగించామనుకోండి అలాంటి వాడి మీద, వెంటనే వాడి ప్రజ్ఞ తిరిగి వస్తుందట. అలాగే ఏం చెప్పారు? స్త్రీ వల్ల పురుషుని యొక్క శక్తి హరించబడుతుంది వెంటనే, కానీ పాలు తాగినట్లయితే మళ్ళీ ఆ శక్తి మళ్ళీ ఏమవుతుంది? పెంపొందుతుంది అని చెప్పన్నారు. తర్వాత 15వ శ్లోకం.
పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతాం నశ్యంతి విపదస్తేషాం సంపదః స్యుః పదే పదే. పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతాం నశ్యంతి విపదస్తేషాం సంపదః స్యుః పదే పదే అన్నారు. ఉమ్. ఉమ్. చూడండి, ఎవరైతే తన హృదయంలో సకల జీవుల పట్ల పరోపకార భావనను పెంపొందించుకుంటాడో, చూడండి, ఎవరైతే తన హృదయంలో సకల జీవుల పట్ల పరోపకార భావాన్ని పెంపొందించుకుంటాడో అతడు కష్టాలన్నిటినీ కూడా అధిగమిస్తాడట. అలాగే దశల వారీగా అనేక రకాలైనటువంటి సంపదలను పొందుతాడు అని చెప్పన్నారు. సంపద స్యుహు పదే పదే అంటే అడుగడుగున అనేక రకాలైనటువంటి సంపదలను పొందుతారట, ఎలాంటి కష్టం లేకుండా. భాష్యం చెప్తున్నారు. సహజంగానే ఎవరైతే ఉదార స్వభావమైనటువంటి, అంటే ఎవరైతే సహజంగానే ఉదార హృదయం కలిగినటువంటి వ్యక్తి కేవలం మంచి కర్మని పోగు చేసుకోవడం మాత్రమే కాదు, అతడు భగవంతుని చేత ఆశీర్వదింపబడతాడట. ఏ విషయంలో? భక్తియుత సేవ వైపుగా పురోగమించేలా. కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు భగవద్గీత 12వ అధ్యాయం 13-14 శ్లోకాల్లో. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, సకల జీవుల పట్ల స్నేహభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తనను తాను యజమానిగా భావించరో, ఎవరైతే మిథ్యాహంకార ముక్తులై ఉంటారో, ఎవరైతే సుఖదుఖాలలో సమత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఎల్లప్పుడూ సంతృప్తి చెంది ఉంటారో, ఎవరైతే ఎల్లప్పుడూ దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారో, ఎవరి మనసు మరియు బుద్ధి నా యందు లగ్నమై ఉంటాయో అతడు నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్పారు. 16వ శ్లోకం. యది రామా యది చరమా యది తనయో వినయ గుణోపేతః తనయే తనయోత్పత్తి సురవర నగరే కిమాధిక్యం. యది రామా యది చరమా యది తనయో వినయ గుణోపేతః తనయే తనయోత్పత్తి సురవర నగరే కిం ఆధిక్యం. What is there to be enjoyed in the world of Lord Indra for one whose wife is loving and virtuous, who possesses wealth, who has a well-behaved son endowed with good qualities, and who has grandchildren born of his son? ఏమంటున్నారంటే, ఈ ఇంద్రుని యొక్క ప్రపంచంలో భోగించవలసినది మరొకటి ఏముంటుంది అని చెప్పంటున్నారు. ఎప్పుడు ఎవరైతే ప్రేమించేటువంటి భార్యను కలిగి, అంటే నిజంగానే ధర్మపత్ని అయి ఉండేటువంటి భార్యను కలిగి ఉంటారు. ధర్మపత్ని అంటే ఎవరు? పాతివ్రత్య ధర్మాన్ని కట్టుబడి ప్రేమపూర్వకంగా ఉండేటువంటి భార్యను ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే సంపదను కలిగి ఉంటారో, ఎవరికైతే సుపుత్రుడు ఉంటాడో, చూడండి, ఎవరికైతే సుపుత్రుడు ఉంటాడో, సుపుత్రుడు అంటే ఎవరు? చక్కటి ప్రవర్తన కలిగినటువంటి పుత్రుడు ఉంటారు, అంటే మంచి లక్షణాలను కలిగి, అలాగే తన పుత్రుడికి పుట్టినటువంటి మనుమలను కలిగి ఉంటాడో, అలాంటి వాడికి ఇంకా అసలు ఈ ప్రపంచంలో భోగించాల్సినది ఏముంటుంది అని చెప్పన్నాడు. ఏమని చెప్పాడు ఇక్కడ చూడండి. ప్రేమపూర్వకమైనటువంటి ధర్మపత్ని ఎవరైతే కలిగి ఉంటాడో, ఎవరైతే సంపదలను కలిగి ఉంటాడో, ఎవరి యొక్క పుత్రుడు సుపుత్రుడై ఉంటాడో, సుపుత్రుడు అంటే చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు, అలాగే అలాంటి సుపుత్రుడి నుండి కలిగిన మనుమలను కలిగి ఉంటాడు. అలాంటి వాడికి అసలు ఇంక ఈ ప్రపంచంలో భోగించాల్సింది ఇంకేముంది అని చెప్పుకుంటాడు. అంటే ఇంక వాడికి ఏం అవసరం లేదు, ఇవి ఉంటే అని చెప్పుకుంటాడు. భాష్యం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అదృష్టవంతుడైనటువంటి వ్యక్తి, అతడికి భూమిపై నందనం ఉన్నట్టేనట. చూడండి, భూమిపై నందనం ఉన్నట్టే. నందనం అంటే ఏమిటి?
ఇంద్రుని యొక్క వనం పేరు నందనవనం అని చెప్పంటారు. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటివన్నీ కలిగి ఉన్న అదృష్టవంతుడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడికి భూమిపై నందనవనం ఉన్నట్టే. ఆ? ఇంకా అలాంటి వాడు ఇంకా స్వర్గానికి వెళ్ళి భోగించాలని కోరుకోవడాల్సిన పరిస్థితే లేదని చెప్పంటాడు. అంటే ఇంకా స్వర్గానికి వెళ్ళి భోగించాలని కోరుకోవాల్సిన అవసరం ఏముంది అలాంటి వాడికి? భార్య ప్రేమపూర్వకంగా ఉంటే, ధర్మపత్ని అయి ఉంటే, ఆ? పుత్రుడు సుపుత్రుడై ఉంటే, ఆ సుపుత్రుడికి మనుమలుండే, అంటే అతనికి సంతానం ఉంటే, ఇంకా అలాంటి వాడు స్వర్గానికి వెళ్ళి భోగించాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. శుక్రనీతి కూడా ఉపదేశిస్తుంది. ఏమంటాడంటే చూడండి, వ్యక్తి హుందా కలిగినటువంటి వాడిగా వ్యవహరించాలట. ఎవరి విషయంలో? స్త్రీల విషయంలో. స్త్రీల విషయంలో వ్యక్తి హుందా కలిగిన వాడిగా వ్యవహరించాలి, వారితో మధురంగా మాట్లాడాలి, వారికి బానిస అవ్వకూడదు అని చెప్పుకుంటున్నారు. అంటే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో చెప్తున్నారు. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలట, మధురంగా మాట్లాడాలట, కానీ వారికి బానిస అయిపోకూడదు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అందుచేత ఈ జీవితంతో సంతృప్తి చెందడం అనేది శ్రేష్టం. ఇంకా ఇంద్రియ భోగ సుఖాలను పెంచుకోవడానికి ఆరాటపడకుండా ఏదైతే జీవితం మన చేతిలో ఉందో దానితో సంతృప్తి చెందడం మేలు. మన యొక్క సమయం, మన యొక్క ప్రయత్నాలు ఇవన్నీ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి మనం ఉపయోగించుకోవాలి. ఏ విధంగా అంటే, కృష్ణ భక్తిలో నిమగ్నం కావడం ద్వారా భగవద్ధామానికి మన స్వంత ఇంటికి తిరిగి వెళ్ళడానికే మన కాలాన్ని, మన యొక్క ప్రయత్నాలని వినియోగించాలి అని చెప్పుకుంటున్నారు. అంటే ఉన్నదానితో సంతృప్తి చెందాలని ఇక్కడ విషయం. మరి ఈ గ్రంథ అనువాదానికి తోడ్పడినటువంటి కిషోరదాస అనేటువంటి ఒక భక్తుని యొక్క అభిప్రాయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి, ఇక్కడ ఈ శ్లోకం ఏదైతే ఉందో, అంటే ఇందులో ఛందస్సు ఏదైతే ఉందో సమానంగా లేదనమాట. అంటే అక్షరాల సంఖ్య చూస్తే 4 పంక్తులలోనూ కూడా మనం సాధారణంగా చూస్తే ఒక్కొక్క పంక్తిలో సమానమైనటువంటి అక్షరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి శ్లోకం చూడండి, యది రామ యది చ రామ అన్నారు. యది తనయో వినయ గుణోపేత సంఖ్య మారిందనమాట. తనయే తనయోత్పత్తి మళ్ళీ తగ్గింది. సురవర నగరే కిమాధిక్యం మళ్ళీ పెరిగింది. దీనిని ఏమంటారంటే ఆర్యా ఛందస్సు అని చెప్పి అంటారు. ఇలా ఒక దాంట్లో తగ్గి ఒక దాంట్లో పెరిగింది. 17వ శ్లోకం. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానేన హీనాః పశుభిః సమానాః. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానేన హీనాః పశుభిః సమానాః. మనిషి పశువులతో సమానంగా కలిగి ఉండేవి ఏమిటి అంటే ఆహార, నిద్ర, భయ, మైథునాదులు. మరి పశువుల కంటే మనిషి అధికంగా కలిగి ఉండేది ఏమిటంటే విచక్షణా జ్ఞానము అని చెప్పంటున్నారు. జ్ఞానం అంటే ఇక్కడ విచక్షణా జ్ఞానం అని చెప్పన్నారు. అందుచేత ఎవరైతే విచక్షణా జ్ఞానం లేనటువంటి వారిని పశువులుగానే పరిగణించాలి అని చెప్పంటారు. విచక్షణా జ్ఞానం లేని వారిని పశువులుగా పరిగణించాలి భాష్యం చెప్తున్నారు. A stray mutt mates with a bitch in the street while the film hero makes love in a fancy bed. ఇది ఒక ఇంగ్లీష్ సామెత అనమాట. దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం తర్వాత. ఈ ఏవైతే ఈ క్రూర జంతువులు ఏవైతే ఉంటాయో, అంటే ఇంట్లో పెరిగేవి కాకుండా బయట ఏవైతే ఉంటాయో అరణ్య పశువులు ఏవైతే ఉంటాయో, ఈ క్రూర జంతువులు అవి ఏం చేస్తాయి, ఒకదానిపై ఒకటి కోరలు చూపించుకుంటూ ఉంటాయి. అలాగే అంటే ఏ విధంగా అయితే ఈ క్రూరమైనటువంటి జంతువులు వాటి వాటి యొక్క కోరలను చూపించి ఒకదానికొకటి భయపెట్టుకుంటూ ఉంటాయో, అలాగే మానవ సమాజంలో కూడా న్యూక్లియర్ సూపర్ పవర్ అయిన దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి రక్షణ లేనటువంటి దేశాన్ని బాంబులతో ముంచెత్తుతూ ఉంటాయి అని చెప్పన్నారు. రష్యా వాడు ఉక్రెయిన్ మీద పడుతున్నాడు వచ్చి. రష్యా అనేది ఎంత పెద్ద దేశం, ఉక్రెయిన్ అనేది ఎంత చిన్న దేశం.
ఆ! మరి ఉక్రెయిన్ మీద రష్యా నిరంతరం బాంబులు కురిపిస్తూనే ఉందన్నమాట. ఆ! అలాగే ఒక రాజకుటుంబం ఆహ్, హ్మ్. వెండి పళ్ళేల్లో వడ్డించబడినటువంటి గొప్ప విందును అనుభవిస్తూ ఉంటుంది. ఆ! కానీ అరణ్యంలో ఉండేటువంటి ఒక క్రూర మృగం ఏం చేస్తుంది? తన యొక్క ఆహారంగా ఉండేటువంటి జంతువు ఏదైతే ఉందో, దాని యొక్క ఛాతీని చీల్చి తన యొక్క కోరలతో, పంజాలతో అది అనుభవిస్తూ ఉంటుంది. కలియుగంలో వాస్తవానికి మనుషులకి, జంతువులకి మధ్య చాలా తక్కువ భేదం ఉంది. ఆ! ఆ భేదం కూడా ఏమిటంటే అంటే కాళ్ళ లెక్క తప్పితే వేరే ఏం కాదని చెప్పుకుంటున్నారు. కాళ్ళ లెక్క తప్పితే ఏం కాదట. అంటే మనిషికి 2 కాళ్ళుంటాయి. జంతువులకి 4 కాళ్ళుంటాయి. ఆ! కాబట్టి ఏమేమిటంటే ఆ భేదాలు మనిషికి, పశువులకి కలియుగంలో అంటే కాళ్ళ లెక్క ఒకటైతే, వాళ్ళ శరీరాలపై ఉండేటువంటి పాలిష్ ఒకటట. మనుషుల శరీరాలపై ఉండేటువంటి పాలిష్ అంటే రకరకాల క్రీములు రాసుకుంటాం కదా! అది. చాణక్యనీతి 3వ అధ్యాయం 7వ శ్లోకంలో చాణక్య పండితుడు ఆ విధమైనటువంటి మనుషుల్ని ద్విపాద పశువు అని చెప్పన్నాడు. ఆ! ఆహ్, సరళంగా చెప్పాలంటే మానవ జీవితం అనేది ఆత్మ సాక్షాత్కారం కోసం ఉంది. ఆ! మరి ఆత్మ సాక్షాత్కారం అనేది లేకపోతే మనిషి అలంకరించబడినటువంటి పశువుగా ఉంటాడని చెప్పుకుంటున్నారు. మానిక్యూర్డ్ బీస్ట్. మానిక్యూర్ అంటే ఏమిటో తెలుసు కదా? ఏమిటి మానిక్యూర్ అంటే? మానిక్యూర్ అంటే గోళ్ళు కత్తిరించడం, చక్కగా కనురెప్పలు కట్ చేసుకోవడం, జుట్టు కట్ చేసుకోవడం, లిప్‌స్టిక్ ఏసుకోవడం ఇవన్నీ ఏవైతే ఉంటాయో కాబట్టి ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది గనక లేకపోతే మనిషి జీవితం అనేది మానిక్యూర్డ్ బీస్ట్ లాగా అవుతుందట. ఎందుకంటే కుక్కల్ని కూడా అలంకరణ చేస్తున్నారు ఈ మధ్య. కుక్కలకి బ్యూటీ పార్లర్‌లొచ్చాయి. ఆ! చాలామంది కుక్కల్ని తీసుకెళ్తుంటారు బ్యూటీ పార్లర్. ఆ! ఆహ్, చూస్తుంటాం కొంతమంది 2, 3 కుక్కల్ని వేసుకుంటారు. ఒక్కొక్క కుక్క సింహంలా ఉంటుంది ఒక్కొక్క కుక్క. ఒక్కోటేమో రకరకాల కుక్కలనమాట. దాని మీద లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు. రకరకాల కుక్కలు. కుక్కల ద్వారా గుర్తింపు పొందాలని చూస్తున్నారు. చూడండి విదేశాల నుంచి కుక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆ విదేశాల నుంచి ఒక కుక్కని దిగుమతి చేసుకొని, ఆ రోడ్ల మీద అది పట్టుకొని నడుస్తూ ఉంటారు హుందాగా. చూడండి నన్ను చూడండి, నా కుక్కను చూడండి. లేదా కుక్కని చూడండి, కుక్కని పట్టుకున్నవాడిని చూడండి అని. అంటే కుక్క ద్వారా గుర్తింపు పొందడం. అది పరిస్థితి. ఆ! ఓకే. భగవద్గీత మనకు ఉపదేశించేదేమిటంటే, ఈ కామం అనేటువంటి దృఢమైన ముడి ఏదైతే ఉందో, అది వ్యక్తులను ఈ సంసార చక్రానికి బంధిస్తుంది. మరి దీనిని ఏ విధంగా దీన్ని వదులు చేయాలి? లేదా దీన్ని కత్తిరించాలి అంటే, విచక్షణ మరియు జ్ఞానం ద్వారా అని చెప్పుకుంటున్నారు. విచక్షణ, జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో మనం ఈ బలమైనటువంటి ముడిని ఛేదించాలి. ముందు చెప్పినట్టుగా ఈ నీతి శాస్త్రం అనేది మనిషిని ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కూడా ఆహ్, తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో బోధించేది నీతి శాస్త్రం అనమాట. ఆ! అంటే తన జీవితాన్ని ఏ విధంగా కేంద్రంగా చేసుకోవాలి. ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే మన యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి. దానికోసం నీతి శాస్త్రం అనేది ఉంది. మరి శుక్రనీతి మనకి ఉపదేశిస్తుంది. ఏమనంటే నీతి శాస్త్రం అనేది ధర్మ, అర్థ, కామ అలాగే మోక్ష ఈ 4గింటికి కూడా మూలమైనటువంటిది. అందుచేత పాలకులైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పాఠాలను ఆచరణలో పెట్టాలి అని చెప్తుంది. ఇది శుక్రనీతి. అలాగే హితోపదేశంలో కూడా ఇలాంటిది ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆహార నిద్ర భయమైదునాన్ని. ఏమిటా శ్లోకం? ఆహార నిద్ర భయమైదునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమానా. దాని అనువాదం ఏమిటి? పశువులు మరియు మనుషులు తినడం, నిద్రపోవడం, సంభోగించడం, అలాగే తమను తాము సంరక్షించుకోవడం అనేటువంటి కార్యాలను సమానంగా కలిగి ఉంటారు. కానీ మనుషుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఆస్తి ఏమిటంటే, వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నం కాగలుగుతారు. అందుచేత ఆధ్యాత్మిక జీవితం లేకుండా మనుషులు జంతువుల యొక్క స్థాయిలో ఉంటారు అని చెప్పబడింది. ఆ! ఇక ఇక్కడ చెప్పబడినటువంటి ఆహార, నిద్ర, భయమైథునాల్లో మైథునం అనే దాని విషయానికొస్తే, మైథునం అంటే సెక్స్ లైఫ్ అని చెప్పుకుంటున్నారు. ఏదైతే ఈ శ్లోకంలో చెప్పబడిందో,
శ్రీమద్ భాగవతం 7వ స్కందం 9వ అధ్యాయం 45వ శ్లోకం చాలా ప్రముఖంగా ప్రకటిస్తుంది. ఏమనంటే యన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం అని చెప్పి. ఆ! ఈ సెక్స్ అంటే సంభోగము మరియు నామమాత్రపు సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఎవరి యొక్క నామమాత్రపు సుఖాలు? అసూయాపరుడైనటువంటి గృహస్థుని యొక్క ఈ నామమాత్రపు మైథున సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఎలాంటి విలువ లేనటువంటివి. ఆ! మరి ఆ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రహ్లాద మహారాజు అందుచేత ఉపదేశిస్తున్నాడు. ఏమనంటే, వ్యక్తి ఈ ఇంద్రియ భోగ నాగరికత చేత పెడత్రోవ పట్టకూడదు. ముఖ్యంగా ఈ సెక్స్ లైఫ్ అంటే ఈ యొక్క మైథున జీవితం ద్వారా అతడు పెడద్రోవ పట్టకూడదు. ఆ! వ్యక్తి తెలివైన వాడిగా ఉండాలి. ఇంద్రియ భోగాన్ని త్యజించాలి. ఆ విధంగా కృష్ణ చైతన్యవంతుడవ్వాలి. మరి కాముకుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఒక మూర్ఖుడైనటువంటి లోభితో పోల్చబడతాడో, అతడు ఇంద్రియ భోగం ద్వారా ఎన్నడూ కూడా ఆనందాన్ని పొందలేడట. భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం దాన్ని దాటడం చాలా కష్టం. భౌతిక ప్రకృతి యొక్క ప్రభావాన్ని దాటడం చాలా కష్టం. కానీ కృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పినట్టుగా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఒక వ్యక్తి తనకు తానుగా స్వచ్ఛందంగా శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలకు శరణు పొందినట్లయితే అతడు చాలా సులభంగా దీని నుంచి బయటపడగలుగుతాడు. 18వ శ్లోకం. దానార్తినో మధుకరా యది కర్ణతాళైర్ దూరీకృతాః కరివిరేణ మదాంధబుద్ధ్యా తస్యైవ గండయుగమండనహానిరేషా భృంగాః పునర్వికచ పద్మవనే వసంతి. దానార్థినో మధుకరా యది కర్ణతాళైర్ దూరీకృతాః కరివరేణ మదాంధబుద్ధ్యా తస్యైవ గండయుగమండనహానిరేషా భృంగాః పునర్వికచ పద్మవనే వసంతి అని చెప్పన్నారు. చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే, if the bees which seek the liquid oozing from the head of a lust intoxicated elephant are driven away by the flapping of his ears, then it is the elephant who has lost the ornament of his temples, while the bees are quite happy in a lake filled with blooming lotuses. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. ఏమంటున్నారంటే, చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ భృంగములు అంటే ఏమిటి? భృంగములు అంటే ఈ మకరందాన్ని గురలేటువంటివి ఏవైతే ఉంటాయో భృంగములు, అవి ఏం చేస్తాయట, మదమెక్కినటువంటి ఏనుగు యొక్క శిరస్సు నుండి ఒక విధమైనటువంటి రసి కారుతూ ఉంటుందట. దానిని అవి తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక్కడ పైన ఇవి ఉంటాయి కదా, ఏనుగు యొక్క మూపురం అని చెప్పి అంటాం కదా, ఈ మూపురం మీద నుండి ఒక విధమైనటువంటి ఒక ద్రవం అనేది అది స్రవిస్తూ ఉంటుందట. దేని నుండి అంటే మదమెక్కిన ఏనుగంటే ఏమిటి, ఈ కామం అనేటువంటి మత్తుతో నిండిన మగ ఏనుగు ఏదైతే ఉంటుందో, కామం అనేటువంటి మత్తుతో కూడిన ఏనుగు ఏదైతే ఉంటుందో, దాని యొక్క శిరస్సు నుండి ఒక విధమైనటువంటి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. వాటిని ఏం చేస్తాయి, ఈ భ్రమరాలు అంటే ఈ భృంగములు ఏవైతే ఉన్నాయో ఆ భృంగములు దాన్ని తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఏనుగు తన చెవులతో కొట్టుకుంటుంది ఇలాగా, అప్పుడు ఏం చేస్తాయి, అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు నష్టపోయేది ఎవరండి అంటే, ఏనుగు తన యొక్క మూపురంపై ఉన్నటువంటి తన యొక్క ఏదైతే కుంభస్థలం, మూపురం కాదు, మూపురం అంటే అది ఎద్దుకి మూపురం అంట, అలాగే ఒంటికి మూపురం ఉంటుంది, గుర్రానికి మూపురం ఉంటుంది, కానీ ఏనుగుకి కుంభస్థలం అని చెప్పంట. కాబట్టి ఎప్పుడైతే ఈ కామం చేత మత్తెక్కినటువంటి ఏనుగు, దాన్నే మదమెక్కిన ఏనుగు అని చెప్పంట. ఈ మదమెక్కిన ఏనుగు యొక్క
కుంభస్థలంపై నుండి ఒక రకమైనటువంటి ద్రవం అనేది ఊరుతూ ఉంటుంది. దానిని తాగడానికి ఈ యొక్క భృంగాలు వచ్చి వాలుతూ ఉంటాయి. వాటిని ఆహ్, పంపివేయడం కోసం ఏం చేస్తుంది ఏనుగు తన చెవులతో కొట్టుకుంటూ ఉంటుంది. అయితే ఆ విధంగా కొట్టినప్పుడు ఏనుగు తన యొక్క కుంభస్థలంపై ఆభరణాన్ని కోల్పోతుందట. అంటే ఎప్పుడైతే ఈ భృంగములు ఆ ఏనుగు యొక్క కుంభస్థలంపై వాలుతుంటాయో అదొక ఆభరణంగా ఉంటాయట ఏనుగుకి. చూడడానికి దూరం నుంచి చూస్తే ఏనుగు పైన చూడండి మనం ఎప్పుడు భగవంతుని యొక్క మెడలో మాల వేసినప్పుడు ఇప్పుడు కూడా మనకేం చెప్తారు? ఈ భృంగాలు తిరుగుతున్నాయని చెప్తారు కదా! అది ఆభరణం. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలానికి అవి ఆభరణాలనమాట. కాబట్టి ఆ విధంగా చెవులతో కొట్టడం వల్ల ఏమవుతుంది? ఏనుగు తన యొక్క ఆభరణాన్ని కోల్పోతుందట. కానీ ఈ భృంగములేమీ కోల్పోవని చెప్పుకుంటున్నారు. ఈ భృంగాలకేమి నష్టం లేదట ఆ విధంగా పారద్రోలడం వల్ల. ఎందుకంటే అవి ఈ పద్మములతో నిండినటువంటి సరోవరంలో ఆనందంగా ఉంటాయి కాబట్టి అని చెప్పుకుంటారు. అంటే ఏనుగు తాగనివ్వకపోతే ఎక్కడికి వెళ్తాయి అవి? సరోవరంలో ఉన్నటువంటి పద్మాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్మంలో వాలి అక్కడ ఉన్నటువంటి మకరందాన్ని సేకరిస్తాయి. కాబట్టి ఈ భృంగాలకు వచ్చేటువంటి నష్టమేమి లేదు ఇక్కడ. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. ఏ విధంగా అయితే భృంగం ఈ యొక్క మకరందాన్ని సేకరిస్తూ ఉంటుందో అలాగే భక్తుడు కూడా జీవితం నుండి సారాన్ని గ్రహిస్తాడు. అందుచేత ఎవరైతే సంకుచిత మనస్తత్వం వలన అంటే సంకుచిత మనస్తత్వం కలిగిన వారి చేత ఒకవేళ భక్తులు వాళ్ళందరూ కూడా వారు చెదరగొట్టబడినా సరే చూడండి. అంటే భక్తులను ఎవరైనా సరే ఏమంటారు మనం చేసింగ్ అవే పరిగెత్తించారనుకోండి. అంటే భక్తులందరినీ కూడా వెళ్ళగొట్టారనుకోండి. ఎలాంటి వారి చేత? ఈ సంకుచిత మనస్తత్వం కలిగిన వారి చేత వాళ్ళు చెదరగొట్టబడినా సరే వాళ్ళు ఇంకొక చోట ఎక్కడో అమృతాన్ని తాగుతారు వీళ్ళు. కాబట్టి సాధువు తన యొక్క స్వీయ ప్రయోజనం కోసం భౌతికవాదుల్ని ఆశ్రయించడు. చూడండి, భౌతికమైనటువంటి వారిని తన స్వీయ ప్రయోజనం కోసం ఆశ్రయించడు. సమాజంలో సాధువు యొక్క సమక్షం ఏదైతుందో అది సమస్త సమాజానికి ఆశీర్వాదం వంటిది. అంటే ఈ సంకుచిత మనస్తత్వం కలిగిన వారు హర్షించినా హర్షించకపోయినా అంటే ఈ సాధువు సమాజంలో ఉండడాన్ని వాళ్ళు హర్షించినా హర్షించకపోయినా సాధువుకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. ఎందుకంటే సాధువు సమాజానికి ఒక ఆశీర్వాదం లాంటి వాడు. బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేశారనుకోండి, సాధువు ఇంకో దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి భజన చేసుకుంటాడు. అక్కడికి వెళ్ళి కృష్ణ కథ చెప్తాడు. అక్కడికి వెళ్ళి భాగవతం చదువుకుంటాడు. అంతే. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సాధువుని భృంగంతో పోల్చడం జరిగింది. 19వ శ్లోకం. రాజావేశ్య యమశ్వాగ్నిస్ చౌరో బాలకయాచకౌ పరదుఃఖం న జానంతి అష్టమో గ్రామకంటకః. చూడండి, రాజా వేశ్య యమశ్చాగ్నిస్ చౌరో బాలకయాచకౌ పరదుఃఖం న జానంతి అష్టమో గ్రామకంటకః. చూడండి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చెప్పబడినటువంటి 7గురికి ఇతరుల యొక్క దుఃఖాలు అర్థం కావట. చూడండి, ఇతరుల యొక్క దుఃఖాలు వీళ్ళకి అర్థం కావు. ఈ 7గురికి ఎవరా 7గురు? రాజుకి అర్థం కావట ఇతరుల యొక్క బాధలు, వేశ్యకి అర్థం కావట, యమరాజుకి అర్థం కావట, అగ్నికి అర్థం కావట, దొంగకి అర్థం కావట, అలాగే బాలకుడికి అర్థం కావట. బాలకుడు అంటే చిన్నపిల్లవాడికి అర్థం కావు. అలాగే యాచకుడికి అర్థం కావట. మరి ఈ వర్గంలో 8వ వాడు ఎవరంటే పన్ను వసూలు చేసేవాడట. గ్రామకంటక అని చెప్పన్నారు. అంటే గ్రామంలో తిరిగి పన్నులు వసూలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఈ 8 మందికి కూడా ఇతరుల యొక్క బాధలు అర్థం కావని చెప్పుకుంటున్నారు. ఎవరెవరికి ఎవరి పేరు చెప్పారు? రాజు. రాజు ఎప్పుడు శాసిస్తాడు అంతే. అంతేగాని ఊరు బాబోయ్ మా బాధలు నీకు అర్థం కావట్లేదు అంతే కదా. ఇప్పుడు ఏదన్నా దేశ ప్రధానమంత్రి ఏదైనా చట్టం చేశాడు అనుకోండి, చట్టం చేసేవాడికి అర్థం కాదు చట్టం చేస్తే వచ్చే బాధలు ఏమిటని. కాబట్టి రాజుకి అర్థం కావు. అలాగే వేశ్యకి అర్థం కావట. ఇతరుల బాధలు అర్థం కావట వేశ్యకి.
యమరాజుకి అర్థం కావట, అలాగే అగ్నికి కూడా అర్థం కావట. చూడండి ఎందుకు ఇలా చెప్పారు అంటే, రాజు శాసనాలు చేస్తాడు కానీ దానివల్ల ఎలాంటి బాధలు వస్తాయనేది ఆలోచించడు. అలాగే వేశ్య ఏం చేస్తుంది, విటుడి దగ్గర ధనవంతా లాగేసుకుంటుంది. కానీ వాడు ఎంత శ్రమించి ఆ డబ్బు సంపాదించాడనేది వాడికి అనవసరం లేదు. అవన్నీ అవసరం, తీ డబ్బులు అని. మనం చూస్తాం ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలామంది కొచ్చేవాళ్ళు తిరుగుతుంటారు, వచ్చి బలవంతంగా డబ్బులు లాక్కుపోతుంటారు. వాడికి అర్థమవుతుందా అవతలవాడు వాడికి డబ్బులు ఎంత ముఖ్యం? 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు. వాడి బాధ ఏంటి వీళ్ళకి అర్థం కాదు కదా, అది ఇక్కడ చెప్తారు. యమరాజుకి అర్థం కాదట అవతల వాళ్ళ బాధ. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే ఎంత బాధ ఉంటుందో, ఎంత ఆసక్తి ఉంటుందో యమరాజుకి అర్థం కాదని చెప్పుకుంటున్నారు. అలాగే అగ్నికి అర్థం కాదట. అగ్ని కాల్చుకుపోతుందే తప్ప తాను ఎవరినైతే కాల్చుతుందో వాడికి ఎంత బాధ కలుగుతుందనేది అగ్నికి తెలియదు. అలాగే ఒక దొంగకి అర్థం కాదట. వాడు ఏం చేస్తాడు, శుభ్రంగా పట్టుకుపోతాడు అంతే. వాడికి పోయిన వాడు ఎంత బాధపడతాడనేది వీడికి తెలుసా? తెలియదు. అలాగే ఒక బాలకుడు, చిన్నపిల్లవాడు, వాడు ఎంత అల్లరి చేస్తాడో, వాడు చేసే అల్లరి వల్ల అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది అనేది వాడు పట్టించుకోడు, వాడికి తెలియదు కూడా. అలాగే యాచకుడు చూడండి, వాడికి అడుక్కోవడమే తెలుసు తప్ప అవతల వాడి బాధలేవో వాడికి ఉన్నాయనే విషయం వాడికి తెలియదు. డబ్బులు ఇస్తావా చస్తావా అంతే. అలాగే 8వ వాడు ఎవడయ్యా అంటే పన్ను వసూలు చేసేవాడు అని చెప్పుకుంటున్నారు. పన్ను వసూలు చేసేవాడికి కూడా అవతల వాళ్ళ బాధలు అర్థం కావని చెప్పుకుంటున్నారు. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, యాడ్ టు దిస్ లిస్ట్ ద పార్కింగ్ మీటర్ మెయిడ్ అండ్ ద యూజరర్ నోన్ యాజ్ ద లోన్ ఆఫీసర్ ఎట్ ద బ్యాంక్ అని చెప్పుకుంటున్నారు. ఈ చిట్టాకి ఇంకో 2 జోడించుకోమని చెప్తున్నారు ఇక్కడ భాష్యకారు. ఏమంటున్నారు, పార్కింగ్ మీటర్ మెయిడ్ అంట. చూడండి, అంటే మీకు తెలుస్తుందేమో, యుఎస్లో పార్కింగ్ మీటర్స్ ఉంటాయా? అక్కడ ఉంటారా కొంతమంది ఎవరన్నా అక్కడ ఉందా? మిషన్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ పార్కింగ్ మీటర్ కూడా అవతల కూడా బాధలు ఉంటే తెలియదు అని చెప్పుకుంటున్నారు. ఇది మనకు అర్థం కాదు, ఇది యూఎస్లో ఉన్న వాళ్ళకి తప్ప. అలాగే యూషరర్ నోన్ యాజ్ ద లోన్ ఆఫీసర్ ఎట్ ద బ్యాంక్. చూడండి, అంటే ఈ లోన్లు ఇచ్చిన వాళ్ళు బళ్ళేసి తిరుగుతుంటారు, మంచి నీట్గా ప్యాంట్ షర్ట్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకుని తిరుగుతూ ఉంటారు సెంటు కొట్టుకొని. వాళ్ళు ఏంట్రా అంటే, వచ్చిన డబ్బులు నాకు ఇస్తావా లేదా, ఇచ్చిన అప్పు ఎలా లాక్కోవాలని చూస్తారనమాట. వాళ్ళు బెదిరిస్తుంటారు, వాళ్ళు కేకలిస్తుంటారు. వాడికి కూడా వీళ్ళ బాధలు కూడా తెలియదు. కలియుగంలో ఈ మనసు లేని వాళ్ళకి కొరత లేదని చెప్పంటున్నారు. అంటే ఎలా అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ హార్ట్లెస్ పీపుల్ మైలింగ్ హీర్ అండ్ దేర్ వెయిటింగ్ పేషెంట్లీ టు ఇంక్రీజ్ యువర్ మిజరీ. చూడండి, అంటే మీ యొక్క దుఃఖాన్ని పెంచడం కోసం బారులు తీరి ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య కలియుగంలో తక్కువ కాదని చెప్పంటున్నారు. అంటే బారులు తీరున్నారట చూడండి. దేనికి బారులు తీరున్నారు వీళ్ళు? అవతల వాళ్ళకి దుఃఖాన్ని పెంచడానికి. అలాంటి మనసు లేనటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నమాట, ఏం తక్కువ కాదు అలాంటి వాళ్ళు. కాబట్టి ఒక లౌకికమైనటువంటి వాడి నుంచి దయా జాలి ఆశించడం అనే దాంట్లో ఫలితం లేదని చెప్పన్నారు లౌకికమైనటువంటి వ్యక్తులు నుండి. అందుచేత వ్యక్తి నిజమైనటువంటి భక్తులతో సాంగత్యం చేయాలి. ఆ విధంగా మన పూర్వకర్మ వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని మనం శమింపజేసుకోవాలి అని చెప్పన్నారు. పూర్వకర్మ వల్ల మనకి లభించిన దుఃఖాన్ని మనం శమింపజేసుకోవాలి. ఏ విధంగా? సాధు సాంగత్యం చేయడం ద్వారా. మరి దీనికి పూర్తి భిన్నంగా ఒక కర్మి అయినటువంటి వాడు ఇక్కడ పరదుఃఖం న జానంతి అని చెప్పి వివరించబడ్డాడు. అంటే భక్తుడు కాని వాడికి ఇతరుల యొక్క దుఃఖం ఏమిటో వాడికి తెలియదు అనమాట. వాడు ఇతరుల యొక్క బాధను అనుభవించలేడు వీడు. అందుకే వైష్ణవ పరదుఃఖ దుఃఖి అని చెప్పున్నారు వైష్ణవుడిని. అంటే వైష్ణవుడు మనం చూస్తే ఇతరుల యొక్క పాపములను స్వీకరించి వారికి ఉపశమనం కలిగించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. చూడండి, వైష్ణవుడు అంత కృప కలిగి ఉంటాడు. ఇతరులు దుఃఖిస్తుంటే ఆ దుఃఖాన్ని తాను తీసుకొని వారికి ఉపశమనాన్ని కలిగించాలని చూస్తారు. అలాగే ఇక్కడ గ్రామకంటక అని చెప్పన్నారు. చూడండి, గ్రామకంటక అంటే ఇక్కడ గ్రామంలో ఒక కంటకం అంటే ముళ్ళు. చూడండి, అంటే అయితే ఈ గ్రామకంటకం అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది పన్ను వసూలు చేసేవాడిని మాత్రమే కాదు, ఇది స్థానికంగా ఉండేటువంటి పంచాయతీ వాళ్ళని కూడా సూచిస్తుందట. చూడండి, స్థానికంగా ఉండేటువంటి పంచాయతీ వాళ్ళని కూడా సూచిస్తుందట. ఎందుకంటే ఎవరైతే దుష్ప్రవర్తన కలిగి ఉన్న వారిని ఏం చేస్తారు, వాళ్ళు గ్రామం నుంచి వెలివేస్తారనమాట. చూడండి, కాబట్టి వారిని కూడా ఇది సూచిస్తుంది. వారికి కూడా అవతల వాళ్ళ బాధలు అర్థం కావని చెప్పంటున్నారు. 20వ శ్లోకం. అధః పశ్యసి కిం బాలే పతితం తవ కిం భువి
రే రే మూర్ఖన జానాసి గతం తారుణ్యమౌక్తికం అధః పశ్యసి కింబాలే పతితం తవ కిం భువి రే రే మూర్ఖన జానాసి గతం తారుణ్యమౌక్తికం అని చెప్పుకుంటాను. ఉం? ఏమంటున్నాడు చూడండి. అధః పశ్యసి కింబాలే అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ సుందరి, కింది వైపుగా ఎందుకు చూస్తున్నావు? నీదేమైనా పడేసుకున్నావా నేలపై అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె సమాధానం చెప్తుందట, ఒరి మూర్ఖుడా, ఆ, ఆ, నా యొక్క యవ్వనం అనేటువంటి ముత్యం పడిపోయింది, నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఉంటుందట. చూడండి, దీనికి భాష్యం చదివితే కానీ మనకు అర్థం కాదు. అంటే ఇక్కడ అర్థం, జీవితం అనేది ఎంత క్షణికమైనటువంటిది అని చెప్పడం కోసం ఈ విధంగా చెప్తున్నాను. అంటే ఒక స్త్రీ కింద వైపు చూసుకుంటూ వెళుతుందట. అప్పుడు ఒకడు అడిగాడు, ఏమనంటే, ఏమిటి నీకు నీదేమన్నా పడేసుకున్నావా నేలపై అని అడిగాడట. ఏ కింద చూపు చూస్తూ వెళుతున్నావు అని చెప్పి. ఆమె ఏమని స్పందించింది, ఓరి వెధవా, నీకు అర్థం కావట్లేదా, నా యవ్వనం అనేటువంటి ముత్యాన్ని పోగొట్టుకున్నాను నేను అని అని ఇక్కడ భాష్యం ఏం చెప్తున్నారంటే, నిజంగానే జీవితం అనేది చాలా క్షణికమైనటువంటిది. ఏదైతే నాది అని మనం ఇప్పుడు అనుకుంటున్నామో, సర్వశక్తివంతమైనటువంటి కాలం వలన దాన్ని మనం కోల్పోతాం చాలా త్వరలోనే. అంతే కదా, ఏదైతే నాది నా చేతుల్లో ఉందనుకుంటున్నామో, సర్వశక్తివంతమైనటువంటి కాల ప్రభావం చేత అవన్నీ కూడా మనం కోల్పోతాం. ఇక్కడ చాణక్యం పండితుడు మనకు ఈ వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట. తన నీతి శాస్త్రాన్ని ముగించబోతూ మనకి అంతిమంగా ఈ విషయం చెప్తున్నాడు చాణక్య పండితుడు. కాబట్టి ఏదైతే మనం ఈ జీవితాన్ని ఇప్పుడు కలిగి ఉన్నామో, అది మన విధిని తయారు చేయగలదు లేదా నాశనం చేయగలదు. అంటే మన చేతిలో ఉన్నటువంటి జీవితం, ఇప్పుడు ప్రస్తుతం మనం వర్తమానంలో కలిగి ఉన్న జీవితం ఏదైతే ఉందో, దానితో మన భవిష్యత్తును నిర్మాణం చేసుకోవచ్చు లేదా మనం నాశనం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. దేని నుండి? సర్వింగ్ అవర్ టైమ్ లైక్ ప్రిజనర్స్ ఫర్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ దిస్ మెటీరియల్ జైల్. చూడండి, ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి కారాగృహంలో వందల కోట్ల సంవత్సరాల పాటు ఖైదీలుగా సేవ చేయడం అనే జీవితం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఈ మానవ జన్మని సక్రమంగా వినియోగించుకుంటే. కాబట్టి ఈ నీతి శాస్త్రంలో చెప్పబడినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా గంభీరంగా మనం పరిగణించాలి. అదే సమయంలో మనం ఈ మానవ రూపంలోని జీవితం మనకి ఇచ్చేటువంటి సదుపాయం ఏదైతే ఉందో దాన్ని అప్పుడు మనం అనుభవించగలుగుతాం. కాబట్టి మన చేతిలోనే ఉంది ఎన్నిక, మనం ఏం చేస్తామని. మరి శ్రీ శ్రీ గురు గౌరాంగుల యొక్క కృప వలన మనం మన సొంత ఇంటికి భగవద్ధామానికి ఇదే జీవితంలో తిరిగి వెళ్ళగలుగుతాం. అంటే మనం ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటే అని చెప్పుకుంటున్నారు. 21వ శ్లోకం, చివరి శ్లోకం ఇది చాణక్య నీతిలో. వ్యాలాశ్రయాపి విఫలాపి సకంటకాపి వక్రాపి పంకసహితాపి దురాసదాపి గంధేన బంధురసి కేతకి సర్వజంతోర్ ఏకో గుణః ఖలు నిహంతి సమస్త దోషాన్. వ్యాలాశ్రయాపి విఫలాపి సకంటకాపి వక్రాపి పంకసహితాపి దురాసదాపి గంధేన బంధురసికేతకి సర్వజంతోర్ ఏకో గుణః ఖలు నిహంతి సమస్త దోషాన్ చెప్పుకుంటున్నారు. ఓ కేతకి పుష్పమా, నీ మధ్య సర్పములు జీవిస్తాయి. నీవు పనికొచ్చే పళ్ళను కాయు, అంటే నీ చెట్టు పనికొచ్చే పళ్ళను కాయదు. నీ యొక్క ఆకులు ముళ్ళ చేత ఆవరించబడి ఉంటాయి. నీ యొక్క రూపం వంకర టెంకరగా ఉంటుంది, అంటే వక్రంగా ఉంటుంది. నువ్వు బురదలో పెరుగుతావు, నీ దగ్గరికి రావడం కూడా చాలా కష్టం. అయినా కూడా నీ విశేషమైనటువంటి సుగంధం ఏమంటున్నారు చూడండి, ఎక్సెప్షనల్ ఫ్రాగ్రెన్స్ యూ ఆర్ యాజ్ డీర్ యాజ్ అ కిన్స్మ్యాన్ టు అదర్స్. చూడండి, కానీ నీ యొక్క ఏదైతే
విశేషమైనటువంటి సుగంధం ఏదైతే ఉందో దాని వలన నువ్వు ఇతరులకు సొంత కుటుంబ సభ్యుడు లాంటి దగ్గరవాడు అని చెప్పుంటున్నారు. అందుచేత అనేకమైనటువంటి లోపాలున్నా ఒక సద్గుణం ఉంటే అది ఆ లోపాలన్నింటినీ కూడా అధిగమిస్తుంది అని చెప్పుంటున్నారు. చక్కటి శ్లోకంతో ఆయన ముగించాడు అనమాట. కేతకీ పుష్పం అంటే ఏమిటి చెప్పగలరా ఎవరైనా? మొగలి పువ్వు. మొగలి పువ్వు గురించి చెప్తున్నాడు ఇక్కడ. కేతకీ పుష్పం అంటారు. అంటే మొగలి జాతిలోనే, అంటే వాస్తవంగా మొగలి జాతిలో కేతకి అనేది ఇంకా ఉన్నతమైనటువంటిది అనమాట. కాబట్టి ఈ కేతకీ పుష్పాన్ని చూస్తే మేము పూర్వపర్యాయం ఒరిస్సా వెళ్ళినప్పుడు చూసాం కేతకీ పుష్పాలు. సర్పాలు ఉంటాయి వాటి మధ్యలో. వాటికి తినదగిన పండ్లేమి కాయవు. చూడండి ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో. సర్పాలు ఉంటాయి, తినదగిన పండ్లేమి ఉండవు, ఆకులేమో ముళ్ళతో ఉంటాయి. అసలు ఎలా వెళతారో భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే, గుచ్చుకుంటాయి. దాని రూపం అంతా వంకర టింకరగా ఉంటుందండి. బురదలో పెరుగుతుంది అది. దాని దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. కానీ దాని యొక్క విశేషమైనటువంటి సుగంధం ఏదైతే ఉందో దాని వలన కుటుంబ సభ్యుల్లాగా దాన్ని ఆదరిస్తారనమాట. నేను చూశాను ఇక్కడ ఒరిస్సా వెళ్ళినప్పుడు. వాళ్ళు ఉదయాన్నే వాళ్ళు లేచి వెళ్ళి మొగలి తోపులు అంటారు, అందులో వెళుతుంటారు. మొత్తం రక్కేస్తుంటుంది అనమాట శరీరం అంతా కూడా. ఆ పువ్వులు కోయడానికి వెళితే మొత్తం శరీరం రక్కేస్తుంటుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. అంత ఇబ్బంది పడి ఒక పువ్వుని కోస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఒక్కొక్క పుష్పం వాళ్ళు 30 రూపాయలకు 40 రూపాయలకు అమ్ముతుంటారు. మార్కెట్ ఉంటే ఒకసారి 50-60 రూపాయలకు అమ్ముతారు పుష్పాన్ని. దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే మోగ్రా సెంట్ తయారు చేస్తారనమాట. ఎన్నో పుష్పాలని వాళ్ళు దాన్ని డిస్టిలేషన్ చేసి ఎన్నో మిల్లీగ్రాములు తీస్తే అది కొన్ని లక్షల రూపాయలకు కొనుక్కెళ్తారండి బాంబే నుంచి వచ్చి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఏకో గుణ కలు నిహంతి సమస్త దోషాన్ అని చెప్పన్నారు. ఒక్క గుణం ఏదైతే ఉందో అది నిహంతి అన్నిటినీ కూడా చిన్నవి చేసేస్తుందట. ఏమిటవి? సమస్త దోషాలన్నింటినీ కూడా చిన్నవి చేసేస్తుంది ఒక్క గుణం ఉంటే అని చెప్పుకుంటున్నారు. భాష్యం చెప్తున్నారు. ఇక్కడేమంటున్నారంటే ఈ శ్లోకం గురించి మేము ధ్యానిస్తూ ఉంటాం ఎప్పుడైతే బాంబేలో ఉన్నటువంటి అగరబత్తి వాలాల దగ్గరికి వెళ్తుంటాం అప్పుడు. ఎందుకంటే వారి దగ్గర శ్రేష్టమైనటువంటి కేవడ అంటారు, లేదా ఈ కేతకి ఈ సుగంధ ద్రవ్యాలు లభిస్తాయట. ఈ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ కేవడ అంటే ఈ కేతకి పుష్పం యొక్క సుగంధం లభిస్తుందట. మరి ఎందుకని చాణక్య పండితుడు తన గొప్ప నీతి శాస్త్రాన్ని ఈ శ్లోకంతో ముగిస్తున్నాడు? ఎందుకు అలా చెప్తున్నాడంటే ఈ గొప్ప జ్ఞాన గ్రంథం నుండి మనం ఒక సమయంలో ఒక పాఠం నేర్చుకుని దాన్ని గ్రహించగలిగిన ఏ విధంగా అయితే మనోహరమైనటువంటి సుగంధాన్ని మనం మెల్లగా పీల్చుతాము, అలాగే ఈ గొప్ప జ్ఞాన గ్రంథం నుండి మనం రోజుకొకటి లేదా ఒక పట్టుకి ఒక పాఠాన్ని మనం కనుక ఆఘ్రాణించగలిగితే అప్పుడు ఈ పదాలను అధ్యయనం చేయడంలో మనం గడిపినటువంటి సమయం ఏదైతే ఉందో అప్పుడు అవి చక్కగా ఖర్చు పెట్టినట్టు అని చెప్పంటున్నారు. అంటే ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మనం ఖర్చు పెట్టిన సమయం అది యోగ్యమైనట్టు అని చెప్పుకుంటున్నారు. దీనితో 17వ అధ్యాయం ముగిసిందనమాట. తర్వాత మనకి ఈ గ్రంథంలో సరే మరొక ఉపన్యాసం కూడా చెప్పుకోవచ్చు దీని మీద. ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడ ఈ చాణక్య నీతి శాస్త్రం నుండి శ్లోకాలు ప్రస్తావన చేశారు ఆయన ఇచ్చినటువంటి భాష్యాల్లో అనే దాని గురించి మనం ఇంకొక పర్యాయంలో చూడొచ్చు. అయితే అధికారికంగా చాణక్య నీతి, శ్రీ చాణక్య నీతి గ్రంథ అనువాద చర్చ ఈ 17వ అధ్యాయం 21వ శ్లోకంతో ముగిసింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం की जय, श्री चाणक्य पंडित की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण प्रभु.
ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో చెప్పండి. ప్రశ్నలు ఏమైనా చెప్పండి, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. మీకు ప్రశ్న ఏమైనా ఉందమ్మా, లేదా మైక్ టెస్టింగ్ ఏమైనా చేస్తున్నారు? చెప్పండి. నమస్తే, చెప్పండి. ప్రభు ప్రవచనాలు వింటున్నానండి. మంచిది. మేము గృహస్థులం కదండి. అవును. మాకు కులదేవత, నెక్స్ట్ ఇంటి దేవత, ఇష్ట దేవతలు ఉంటారు కదండి. ఉంటారు. వాళ్ళతో పాటే కృష్ణుడిని కూడా పూజిస్తాం. ఇది అంటే వాళ్ళతో పాటు కరెక్ట్ గురించి వచ్చండి, లేకపోతే విడిగా పెట్టుకోవాలండి? చూడండి, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖా హెనంతాశ్చ బుద్ధయోర్ అవ్యవసాయిన అని చెప్పుకుంటున్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన అంటే మీరు ఏ పని చేయాలన్నా సరే వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి, అంటే ఏకాగ్రమైన దృష్టి ఉండాలి. చివరికి మీరు దేవతారాధన చేయాలన్నా సరే, పూర్వం కూడా మీరు చూసినట్లయితే ఒకేసారి అందరి దేవతల్ని ఆరాధన చేయడం అనేది ఎక్కడ ఉండదు. వారు ఏదో ఒకరి ఇష్టదైవం అనుకున్నా, కులదైవం అనుకున్నా, ఏదో ఒకరి మీదే దృష్టి పెట్టి వారిని ఉపాసన చేస్తారు కానీ అందరినీ ఏకకాలంలో ఉపాసన చేయడం అనేది ఉండదు. మీరు ఏ పురాణాల్లో, శాస్త్రాల్లో చూసినా వాళ్ళు ఏదో ఒక దేవతను ఉపాసన చేస్తారు, అంతేగాని అందరినీ ఒకసారిగా ఉపాసన చేయడం అనేది లేనేలేదు. ఆ విధంగా ఏకకాలంలో 100 పడవల మీద కాళ్ళేస్తే మీ ప్రయాణం ముందుకు వెళ్ళదు. ఒకవేళ మీరు ఏకాగ్రత పెట్టినా ఎలాగో కలియుగంలో ఎవరికి దేవతారాధన కూడా ఎలా చేయాలో పూర్తిగా రాదు. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పిన విధంగా కనీసం దేవతారాధన కూడా ఎవరు చేయడం. ఒకవేళ దేవతారాధన మీరు పరిపూర్ణంగా చేయగలిగిన, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి యాంతి మధ్యాజినోపిమాం అని చెప్పుకుంటున్నాడు. అంటే అల్పమేధస్సు కలిగినటువంటి వారు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం దేవతలను ఆరాధిస్తారు. కాబట్టి ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు దేవతాలోకాలకు వెళతారు, అందులో సందేహం లేదు. ఒకవేళ మీరు శాస్త్రబద్ధంగా దేవతలను ఆరాధించగలిగితే ఆ దేవతల లోకానికి వెళ్ళొచ్చు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ఆ దేవతలు, ఆ దేవతా లోకాలు రెండు కూడా తాత్కాలికమైనటువంటివే. కానీ కృష్ణుడు ఏమంటాడు, నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు నా యొక్క శాశ్వతమైన ధామానికి చేరుకుంటారు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి కృష్ణుడు ఎక్కడ మిమ్మల్ని బలవంత పెట్టట్లా, మీరు నా నామాన్నే జపించండి, నన్నే శరణు వేడండి అని. నన్నే శరణు పెడితే వచ్చే ఫలితం ఏమిటి, నా నామాన్ని చెప్తే వచ్చే ఫలితం ఏమిటి, దేవతలను శరణాగతి పొందితే వచ్చే ఫలితం ఏమిటి, అన్నీ మీకే ఇచ్చేస్తున్నాడు. మీరు ఏ విధంగా అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలను సెలెక్ట్ చేసుకుంటారో అలాగే మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏ ఫలితం వస్తుందని స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. ఆ పై మీ ఇష్టం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే చెప్పండి. శిల ప్రభుపాదికి జయ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసారదావానలీలలోకానాయ కారుణ్య ఘనాఘనత్యం సకలగుణార్ణవచ్చ వందే గురశ్రీ చరణారవిందం.